రెడ్ బ్రేక్ ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం కానున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఏపీ సమర్థిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఉత్కంఠ రేపుతుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ నిర్వహించాలనుకుంటున్న ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలకు, సిఎస్లకు పంపారు. ఇక బనకచర్లతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహించాలని భావించారు. అయితే 16వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా సీఎంలు ఇద్దరు నేడు సమావేశమయ్యేందుకు ఓకే చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, నీటి వివాదాల గురించి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటారు. 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంగా పరిగణిస్తారో లేదో ఇంకా తెలియదు. గోదావరిలో ప్రతి ఏటా 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పులేదని, ఎగువ రాష్ట్రం తెలంగాణ ఆ జలాలను వాడుకున్న అభ్యంతరం లేదన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామంటున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. జల వివాదాలను కేంద్రం దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బనకచర్లకు పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దని లేఖలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు సీఎంల సమావేశం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, ఇప్పటికే ఏపీ ఇటు తెలంగాణ ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల విషయంలో కావచ్చు, ప్రధానంగా బనకచర్ల అంశంలో కావచ్చు, ఇప్పటికే తీవ్ర వివాదాలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు న్యూఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతా ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. బనకచర్లపై చర్చించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయితే తెలంగాణ మాత్రం దీనికి తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలంగాణ కరాఖండిగా చెప్తా ఉంది. బనకచర్ల ప్రాజెక్ట్ ని ఇప్పటికే చాలా సార్లు దానిపై తెలంగాణ అభ్యంతరం తెలియజేసిందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. నీటి వాటాలను ఏపీ ఆల్టరేషన్ చేయాలని చూసుకోవడం, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి తెలంగాణ ఇప్పటికే వాదిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు సిడబ్ల్యూసీ కానీ, గోదావరి బోర్డు కానీ, కృష్ణా బోర్డు కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ అనుమతులు రాలేదు. సో సాంకేతికంగా ప్రాజెక్టుకు సాధ్యాసాధ్యాలు, నీటి లభ్యతపై దానికి సంబంధించినటువంటి ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్ కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే ఇంత
ముందుగా దీనిపై చర్చించడం అంటే ఇది చాలా ముందస్తు చర్యగానే ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎజెండా నుంచి తీసేయాలి, బనకచర్ల అంశాన్ని చర్చించే ప్రసక్తే లేదు అని చెప్పి తెలంగాణ వాదిస్తుంది. దీనికి సంబంధించి ఏపీ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతా ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర మంత్రితో భేటీ కావడం జరిగింది. ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి ఏదైతే వరద జలాలు, మిగిలి జలాలు 200 టీఎంసీల నీళ్లు ఏదైతే ఉందో సముద్రంలో కలుస్తా ఉంది, దాన్ని మేము బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అవి వాడుకుంటామని చెప్పి కూడా ఏపీ చెప్తా ఉంది. తెలంగాణ పైన ఉంటుంది, ఏపీ కిందికి డౌన్ లో ఉంటుంది. కాబట్టి తెలంగాణ కూడా ఇంకా అదనంగా ప్రాజెక్టు కట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి కూడా గతం నుంచి కూడా చంద్రబాబు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్, అదేవిధంగా డిపిఆర్ ను కూడా ఇప్పటికే తిరస్కరించిన నేపథ్యంలో సో దాన్ని మాడిఫై చేసి మరొకసారి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ఇప్పటికే పంపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించొద్దు అని చెప్పి తెలంగాణ అయితే పట్టుపడతా ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ, అప్రైజల్ కమిటీ అభ్యంతరం తెలిపారని, దానికి సంబంధించి ప్రాజెక్టు కోసం ఏపీ ఇప్పటికే సమర్పించినటువంటి డిపిఆర్ లో పీబీ లింక్ భాగం కాదని, పోలవరం పూర్తయ్యాకే పీబీ లింక్ ను పరిశీలించాలని చెప్పి కూడా ఈ గోదావరి జలాల్లో 2 రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందాలు ఇంకా జరగలేదని, 75% పైగా కూడా ఇంకా కూడా డిపెండబిలిటీ కింద చాలా వరకు ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా కూడా అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా అయ్యాకే ఆ మిగిలి జలాల వాటా తేలుతుంది. అప్పటిదాకా బనకచర్లను అసలు ఇలాంటి ప్రాజెక్టులు కట్టే ఆ ప్రసక్తే ఉండదు ఏపీ అని చెప్పి తెలంగాణ అయితే వాదిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరగబోయే సమావేశంపై తీవ్ర ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఈ రోజు సమావేశంలో ఒకవేళ కనుక బనకచర్ల అంశం చర్చకు వస్తే దాన్ని వాకౌట్ చేసే మీటింగ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వాకౌట్ కూడా చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ బనకచర్ల అంశంపై ఏదైతే చర్చించే అవసరమే లేదు అని చెప్పేసి కూడా మొదటి నుంచి తెలంగాణ చెప్తా ఉంది. కానీ ఏపీ మాత్రం సింగిల్ ఏజెండాగా ఈ రోజు కేంద్ర జల సంఘానికి ఇవ్వడం జరిగింది. మరి ఏం జరగబోతా ఉంది ఈ రోజు ఢిల్లీలో అని చెప్పేసి కొత్త ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారం కాబోతోంది, కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం పరిష్కారం చూపబోతా ఉంది, 2 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఏపీ ఏమో ఖచ్చితంగా మేము బనకచర్లను కట్టి తీరుతాము, తెలంగాణకి ఎట్లాంటి అన్యాయం జరగడం లేదు అని చెప్పి ఏపీ వాదిస్తా ఉంది. తెలంగాణ మాత్రం ఖచ్చితంగా మా రాష్ట్రానికి ఖచ్చితంగా దీని ద్వారా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. సో ఏం జరగబోతా ఉంది, 200 టీఎంసీల వరద జలాల వినియోగం ఏదైతే ఏపీ వాదిస్తోందో ఎంతవరకు నిజం అని చెప్పేసి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, సిడబ్ల్యూసీ మీటింగ్ లో సిఆర్ పాటిల్ ఏం చెప్పబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఇప్పటికే సోమవారం రోజే కేంద్ర జల సంఘానికి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా బనకచర్లకు సంబంధించి అంశాన్ని మేము చర్చించడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి కూడా లేఖ కూడా రాసిన ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతా ఉంది ఈ రోజు అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పి రాజు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఈ రోజు సీఎంలో భేటీ జరుగుతాయి, ప్రాజెక్టుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా 2 రాష్ట్రాల నుంచి? రాజు, ఖచ్చితంగా ఒకవేళ కనుక చర్చ జరిగితే దీనిపై చర్చ అయితే జరిగే అవకాశం అయితే ఆస్కారం కనిపించట్లేదు మనకి. ఎందుకంటే తెలంగాణ నుంచి ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి, బనకచర్ల ఏదైతే అంశం ఏదైతే ఉందో గోదావరి అనుసంధానానికి సంబంధించి బనకచర్లపై చర్చించేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. ఒకవేళ దాన్ని చర్చలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ మీటింగ్ ను బాయ్కట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏపీ ఏమో ఇప్పటికే సింగిల్ ఏజెండాగా దీనిపైన చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీ అయితే పట్టుబడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ రోజు ఏం జరగబోతా ఉంది, తెలంగాణ ఇప్పటికే కొన్ని ఏవైతే ఇప్పటికే కేంద్ర జల సంఘానికి, కేంద్ర జలశక్తి మంత్రికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ అభ్యంతరాలు ఈ బనకచర్ల కట్టడం వల్ల, అదేవిధంగా ఇతర పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చించాలి. తెలంగాణకు నీటి వాటాలో నీటి కేటాయింపుల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి తెలంగాణ వాదిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సో ఏం జరగబోతా ఉంది, సో దీనిపై బనకచర్లపై చర్చకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మరి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా అయితే మనకు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు జలశక్తి శాఖకి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఈ రోజు సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే
ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. డిపిఆర్ ను సమర్పించకుండా కూడా ఏపీని అడ్డుకోవాలి సిడబ్ల్యూసీ అని చెప్పి చెప్తా ఉంది. ప్రాజెక్టు విషయంలో ఏపీ మరింత ముందుకు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది తెలంగాణ. మరొక వైపు టెండర్లు పిలవకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా టెండర్లు పిలవకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకోవాలి. కేంద్ర సంస్థల నుంచి అనుమతులు వచ్చే వరకు గోదావరి పరివాహక రాష్ట్రాలతో చర్చించే వరకు కూడా ఈ రాష్ట్రాలన్నిటితో చర్చించే వరకు కూడా సో ఎట్లాంటి ఏపీ ఇచ్చే పరిగణన అంశాలను అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకూడదని చెప్పే విషయం కూడా చెప్తా ఉంది. అవన్నీ సమస్యలు పరిష్కారం అయ్యాకే ఈ బనకచర్ల లాంటి అంశాలపై చర్చకు తెలంగాణ ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వచ్చే అవకాశం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ ను కూడా డిపిఆర్ ను కూడా ఆమోదించొద్దు అని చెప్పి తెలంగాణ కోసం ఏపీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, మేము మిగులు జలాలను వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాము, తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరగడం లేదు, తెలంగాణ కూడా ఇట్లాంటి ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకుంటే ఖచ్చితంగా మేము దానికి సమర్థిస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్పి ఇది ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ సమయంలో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒకంత ఉత్కంఠ కొనసాగుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి సమక్షంలో భేటీ జరగబోతా ఉంది. మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం కాకుండా ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ అంశంపై పోలవరం ఏదైతే బనకచర్ల గోదావరి అంశం ఏదైతే ఉందో సో దీనిపైనే ప్రధాన చర్చ అయితే ఢిల్లీలో జరుగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే ఈ సమావేశంలో ఏం జరగబోతా ఉంది అనేది ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.